ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు తీపి కబురు అయితే వచ్చేసిందండి. సీఎస్ సంచలన ఆదేశాలు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులు, ఎన్నికల కమిషన్ సూచన. సార్వత్రిక ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులను తీసుకోవాలని రాష్ట్ర అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. 2 రోజుల పాటు విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వం సూచించిన సిబ్బంది విధులకు సరిపోరని, వెంటనే ఉపాధ్యాయుల వివరాలను తీసుకోవాలని తెలిపింది. వారిని ప్రీసైడింగ్, అసిస్టెంట్ ప్రీసైడింగ్ అధికారులుగా నియమించాలని సూచించింది. దీంతో ఆయా జిల్లాల డిఈఓలు ఉపాధ్యాయులను గుర్తించే పనిలో పడ్డారు. అయితే ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను బహిష్కరించిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్ ఉపాధ్యాయులనే తీసుకోవాలని చెప్పేసి కీలక సూచనలు జారీ చేయడం జరిగిందండి. కాబట్టి వెంటనే ఉపాధ్యాయుల వివరాలను అయితే తెలపాలని చెప్పేసి ఆదేశించింది. ఈరోజు ఉదయం 11 గంటలకల్లా ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే ఉపాధ్యాయుల వివరాలన్నీ కూడా మాకు తెలియజేయండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ కీలక సూచనలు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే 25 కల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి సీఎస్ ఆదేశాలు కూడా జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛాయుత, పారదర్శక వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై గురువారం వెలగపూడి సచివాలయంలో డీజీపీ, ఇతర ఉన్నత అధికారులతో ఆయన సమీక్ష, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ స్టేషన్లు, వాటిల్లో సదుపాయాలను ఈ నెల 25 కల్లా పూర్తి చేయాలని తెలిపారు. పాఠశాల విద్య, ఉన్నత పురపాలక శాఖలకు చెందిన పాఠశాల భవనంతో పాటు గిరిజన సాంఘిక సంక్షేమ పంచాయతీ, అంగన్వాడీ భవనాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని కేంద్రాల వద్ద ర్యాంపులు పెట్టాలని, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, తాగునీరు, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. మద్యం అక్రమ రవాణా, పోలీసుల బందోబస్తు, చెక్పోస్టుల ఏర్పాటు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, ఛార్జిషీట్ల ఫైలింగ్ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికలు అతి త్వరలోనే ఏపీలో రాబోతున్నాయండి. ఎన్నికల కమిషన్ ఆల్రెడీ 2 రోజుల పర్యటన అనంతరం ఎన్నికల విధులకు సంబంధించి ఉపాధ్యాయులను తీసుకోవడం తదితర అంశాలపై కీలక సూచనలు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి సీఎం జగన్ గారు ప్రజల్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎన్నికలు ఇవన్నీ చూస్తుంటే ఎన్నికలు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.